నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో పుత్తూరు డీఎస్పీ రవికుమార్ 100 మంది ద్విచక్ర వాహనాలతో పుత్తూరు రైల్వే స్టేషన్ నుండి ఆర్జీఎం గేట్ వరకు, అక్కడి నుంచి ఫైర్ స్టేషన్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు హెల్మెట్ ధరించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ 7,000 ఇచ్చి సెల్ ఫోన్ కొనుక్కుంటున్నామని, దానికి టెంపర్ గ్లాస్ పౌచ్, నీళ్లలో తడవకుండా సేఫ్టీ కవర్లను వేస్తున్నామని, ప్రాణం లేని దానినే అంత జాగ్రత్తగా చూస్తున్నప్పుడు మన ప్రాణం విలువ ఎంత ఉండాలని, 1.50,000, 2 లక్షలు, 2.50 లక్షలు పెట్టి వాహనాలను కొనుగోలు చేస్తున్నామని, దానితో పాటుగా 1,000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనలేరా అని ప్రశ్నించారు. మనం ఎంత జాగ్రత్తగా వెళుతున్నా ఎదుటి వ్యక్తి అంతే జాగ్రత్తగా వస్తాడని ఏమీ నమ్మకం లేదని, మీరు ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు మీ ఇంట్లో వారిని గుర్తించుకొని వారి భవిష్యత్తు ఆలోచించి బయటకు రండని, మిమ్మల్ని నమ్ముకుని మీ తల్లిదండ్రులు, భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారని, ఒక్కసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదని, అందుకని ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి అని తెలిపారు. వాహనం నడిపేటప్పుడు పొరపాటున కిందకు పడితే మొదటగా నేలకు తాకేది తలని, ఆ తలకు గాయమైతే కోమాకు పోవచ్చని లేదా ప్రాణమే పోవచ్చని తెలిపారు. కనుక మీ జాగ్రత్త కోసమే మా పోలీసులు హెల్మెట్ ధరించండి మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని, ప్రమాదాలు ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతోంది కాబట్టి ప్రతి వాహనదారుడు మీ బంగారు భవిష్యత్తును గుర్తించుకుని హెల్మెట్ ధరించి వాహనం నడపాలని పుత్తూరు డీఎస్పీ రవికుమార్ తెలియజేశారు. రోడ్ యాక్షన్ ని దృష్టిలో పెట్టుకొని ఈ హెల్మెట్ ధరించాలన్న ఒక దృఢ సంకల్పంతో ఒక అవగాహన సదస్సుని నిర్వహించాలా, ఒక బైక్ ర్యాలీ నిర్వహించి పుత్తూరు పట్టణ ప్రజలకు ఒక అవగాహన కల్పించాలా హెల్మెట్ ధరించే విషయంలోనే ఈరోజు ఈ హెల్మెట్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. మనం ఒకసారి ఈ రోడ్ యాక్షన్ని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ ఓవర్ స్పీడ్ వల్ల, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల, అట్లే ట్రిపుల్ రైడింగ్ వల్ల, అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల, రాంగ్ రూట్లో రావటం వల్ల, ఓవర్ స్పీడ్గా రావటం వల్ల, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, సరైన డ్రైవింగ్ స్కిల్స్ లేకుండా రోడ్డు పైకి రావడం వల్ల ఇలాంటి రకరకాల కారణాలతో రోడ్ యాక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఆ రోడ్ యాక్సిడెంట్లో గాయాల్ని మనం పరిశీలించినట్లయితే ఎక్కువగా తలకు గాయం అవుతుంది. దానికి కారణము హెల్మెట్ లేని కారణంగానే తలకు గాయాలు అయిపోయి చనిపోవటం జరుగుతుంది. చాలామంది 2-3 లక్షలు ఖర్చు పెట్టి వాహనాలని కొంటారు, కానీ ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక హెల్మెట్ కొనుక్కోవాలని తెలియటం లేదు. కొంతమందికి హెల్మెట్ ఉన్నా పెట్టుకోవటం లేదు. ఆ సెల్ ఫోన్ని వాడాలనే ఉద్దేశంతో, ఆ హెల్మెట్ ఉంటే వాడలేమనే ఉద్దేశంతో అది హెల్మెట్ ఉన్నా బండికి వెనకాల అది కట్టేసి వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ పోతున్నారు. దానివల్ల ఈ రోడ్ యాక్షన్స్ చేయడం జరుగుతున్నాయి. అందులో భాగంగానే ప్రతి ఒక్కరితో హెల్మెట్ ధరించేలాగా చేయాలని చెప్పేసి ఈరోజు నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని మేము ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాము. అన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. అందరూ కూడా హెల్మెట్తో వస్తేనే వాళ్ళకి పెట్రోల్ ఇవ్వండి, లేదంటే వద్దని చెప్పాము. అలాగే వాళ్ళు కనుక ఆ విధంగా వేయకుండా కనుక ధరించకుండా బయట కనుక వస్తే వాళ్ళకి ఫైన్లు కూడా వేయటం జరుగుతుంది. ఫైన్లు కేవలము వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. కాబట్టి మరొకసారి పుత్తూరు పట్టణ ప్రజల్ని కోరేది ఏమంటే, దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, అలాగే కుటుంబాలను కూడా సంతోషంగా ఉండేట్టు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.